Trigonometry ESET previous questions, part 14. 3 cos theta plus cos 3 theta divided by 3 sin theta, minus sin 3 theta equal to. So, cos 3 theta and sin 3 theta formula substitute చేస్తాము. జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు సొల్యూషన్ ఏంటో చేస్తుంది. సో న్యూమరేటర్లో 3 cos theta plus cos 3 theta formula 4 cos cube theta minus 3 cos theta. So 3 cos theta terms cancel ikkada. Next lage 3 sin theta denominator minus sin 3 theta value 3 sin theta minus 4 sin cube theta. So again ikkada minus 3 sin theta plus 3 sin theta will get cancelled. So remaining will be 4 cos cube theta divided by, so minus of minus plus వస్తుంది. So plus 4 sin cube theta. So 4 will get cancelled. Cos by sin tan. So cos by sin cot cube theta. So answer వచ్చేసి cot cube theta. వచ్చేసి ఎక్కడ ఉంది? ఆప్షన్ D is correct option. Next problem. In a triangle, if A cos A equal to B cos B, then the triangle is. సో ఒక కండిషన్ ఇచ్చాడు, అయితే ఇది వచ్చేసి ఏ ట్రయాంగిల్ అడుగుతున్నాడు. సో ఆ కండిషన్లో మనము ఏ అండ్ బి వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాము సైన్ రూల్ ఇచ్చేసి. సో ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈక్వల్ టు సి బై సైన్ సి ఈక్వల్ టు 2r సైన్ రూల్. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు 2r సైన్ ఏ, బి ఈక్వల్ టు 2r సైన్ బి వస్తుంది. ఆ టూ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఏ ఈక్వల్ టు 2r సైన్ ఏ, b equal to 2r sin b. సో a cos a equal to b cos b ఇచ్చిన కండిషన్. మనకి కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఏ వాల్యూ వచ్చేసి ఏంటి? 2r ఇంటూ సైన్ ఏ. సో 2r సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ఈక్వల్ టు b cos b. b వాల్యూ 2r సైన్ b. సో 2r sin b ఇంటూ ఇక్కడ కాస్ బి టర్మ్ ఉంది అడిషనల్గా కాస్ బి. సో ఆర్ క్యాన్సిల్ చేస్తున్నాను. 2 sin a కాస్ ఏ వాల్యూ sin 2a. నెక్స్ట్ లాగే 2 sin b కాస్ b వాల్యూ sin 2b. సో ఇక్కడ నుంచి వాల్యూ మనకు 2a ఈక్వల్ టు b వస్తుంది. 2a ఈక్వల్ టు 2b. సో a ఈక్వల్ టు ఏమవుతుంది? b. సో a ఈక్వల్ టు b అంటే 2 యాంగిల్స్ సేమ్. సో 2 యాంగిల్స్ ఏమున్నాయంటే 2 సైడ్స్ కూడా సేమ్ ఉంటాయి. సో వచ్చేసి ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ ఆప్షన్ డి వచ్చేసి ఏంటంటే ఆల్ యాంగిల్స్ ఆర్ డిఫరెంట్ ఉండాలి, లేదంటే ఆల్ సైడ్స్ ఆర్ డిఫరెంట్ సైడ్స్ ఉండాలి. సో ఓన్లీ ఇక్కడ 2 సైడ్స్ ఆర్ 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే ఏంటి? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఇఫ్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి tan a by 2 ఈక్వల్ టు 5/6 అండ్ tan c by 2 ఈక్వల్ టు 2/5, దెన్ ఏబిసి ఆర్. సో tan a by 2 tan c by 2 వాల్యూ ఇచ్చాడు, ఇచ్చేసి ఏబిసి కండిషన్ ఏంటో అడుగుతున్నాడు. సో మనకు తెలిసిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాము. tan a by 2 ఈక్వల్ టు డెల్టా డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. నెక్స్ట్ అలాగే tan c by 2. సో ఇది కూడా సేమ్ ఫార్మాట్, డెల్టా డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి. ఇక్కడేమో ఇచ్చాడు tan a by 2 ఇంటూ tan c by 2 అన్నాడు. కాబట్టి వచ్చేసి ఏం చేస్తానంటే నేను ఇక్కడ రెండింటిని ప్రోడక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ వాల్యూ దట్ ఈక్వల్ టు 5/6 అండ్ ఇక్కడ 2/5. సో tan a by 2 ఇంటూ tan c by 2. సో రెండింటిని ప్రోడక్ట్ చేసామనుకోండి, డెల్టా డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ tan c by 2 డెల్టా డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి. సో దట్ ఈక్వల్ టు, సో tan a by 2 value 5/6, tan c by 2 value 2/5. సో ఇక్కడ 5, 5, 2, 3. సో న్యూమరేటర్ డెల్టా ఇంటూ డెల్టా వచ్చింది, అంటే డెల్టా స్క్వేర్ అవుతుంది. సో నార్మల్గా మనకు తెలిసిన ఫామ్లో డెల్టా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి.
సో ఇక్కడ డెల్టా ఇంటూ డెల్టా స్క్వేర్ అవుతుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఇటుపక్క వస్తే స్క్వేర్ అవుతుంది. డెల్టా స్క్వేర్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ ఏ. కాబట్టి ఒక న్యూమరేటర్లో సబ్స్టిట్యూషన్ చేసి ఏం చూస్తున్నాం, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎందుకంటే డెల్టా స్క్వేర్ అవుతుంది, ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ ఏ డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, నెక్స్ట్ అలాగే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి. ఇక్కడ ఎస్ మైనస్ సి క్యాన్సిల్ టర్మ్ అవుతుంది, ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ క్యాన్సిల్, ఎస్ క్యాన్సిల్. సో రిమైనింగ్ న్యూమరేటర్ ఎస్ మైనస్ బి ఈక్వల్ టు ఎస్ దట్ ఈక్వల్ టు 1/3. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తున్నాను. సింప్లిఫై చేస్తే వాల్యూ 3s మైనస్ 3b ఈక్వల్ టు ఎస్. సో టర్మ్ ఇటు పక్క తీసుకొస్తున్నాను, దీన్ని ఇటు పక్క పంపిస్తున్నాను. సో వాల్యూ మనకు 2s ఈక్వల్ టు 3b అవుతుంది. సో 2s ఈక్వల్ టైం రాయొచ్చు మనము a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 3b. సో ఒక b అటు పక్క వెళ్తే 2b అవుతుంది. సో ఫైనల్గా a ప్లస్ c ఈక్వల్ టు 2b. a ప్లస్ c ఈక్వల్ టు b, ఆప్షన్ b ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, the imaginary part of 4 plus 3i divided by 2 plus 3i into 4 minus 3i. సో ఇక్కడ కంపల్సరీ సింప్లిఫై చేయాల్సిందే, వేరే ఆప్షన్ ఉండదు. సో ఫస్ట్ డినామినేటర్ని సింప్లిఫై చేస్తున్నాను. సో డినామినేటర్ సింప్లిఫై చేసాను అనుకోండి, సో వచ్చేసి ఏమొస్తుంది 2 plus 3i into 4 minus 3i. సో రియల్ వాల్యూ కావాలి మనకు, రియల్ వాల్యూ కావాలంటే రియల్ టర్మ్ అండ్ రియల్ టర్మ్, నెక్స్ట్ అలాగే ఇమాజినరీ టర్మ్ అండ్ ఇమాజినరీ టర్మ్తో మల్టిప్లై చేస్తాము. సో కాబట్టి సో 2 into 4 8 వస్తుంది. నెక్స్ట్ అలాగే 3i into 4i, 3i into minus 3i 3 9 అవుతుంది, మైనస్ టర్మ్ ఉంది కాబట్టి -9, అగైన్ i ఉంది కాబట్టి i స్క్వేర్ వాల్యూ మైనస్ వస్తుంది. సో మైనస్ వాల్యూ ప్లస్ వస్తుంది కాబట్టి వచ్చేసి ఏం చూస్తున్నాను, డైరెక్ట్ నేను ఇక్కడ 9 రాస్తున్నాను. నెక్స్ట్ అలాగే మనకి ఏం కావాలి, ఇమాజినరీ వాల్యూ కావాలి. సో ఇమాజినరీ వాల్యూ కావాలంటే సో ఫస్ట్ 3i into 4 వాల్యూ 12, నెక్స్ట్ 3i into 2 వాల్యూ 6. సో సాల్వ్ చేస్తే మనకు 8 plus 9 వాల్యూ 17 ప్లస్ 6i. సో డినామినేటర్ వాల్యూ. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తున్నాను, 4 plus 3i డివైడెడ్ బై, సో డినామినేటర్లో 17 plus 6i వచ్చింది. సో దీన్ని సింప్లిఫై చేయాలంటే రేషనలైజ్ చేస్తున్నాము. సో 17 minus 6i డివైడెడ్ బై 17 plus 6i. సో 17 minus 6i ప్లస్ కాదు. సో డినామినేటర్ వాల్యూ వచ్చేసి మీకు డైరెక్ట్ 17 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ వస్తుంది. a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాస్తాము. ఇక్కడ i స్క్వేర్ టర్మ్ ఉంది, సో i స్క్వేర్ వాల్యూ మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ అనేది ఇక్కడ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ న్యూమరేటర్, మనకు అడిగింది ఓన్లీ ఇమాజినరీ పార్ట్ మాత్రం అడిగాడు కాబట్టి నేను ఓన్లీ ఇమాజినరీ మాత్రమే సాల్వ్ చేస్తాను. నెక్స్ట్ అలాగే డినామినేటర్లో కూడా ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి, 325 ఉంది. సో కాబట్టి డినామినేటర్ని కూడా నేను సింప్లిఫై చేయను, అవసరం లేదు, ఎందుకంటే అన్ని సేమ్ ఉంటాయి. ఓన్లీ న్యూమరేటర్లో ఇమాజినరీ పార్ట్ని మాత్రమే సాల్వ్ చేస్తాను. ఇమాజినరీ పార్ట్ కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ సో టర్మ్ 3i ఉంది, 3iని వచ్చేసి ఏం చేయాలి 17తో మల్టిప్లై చేయాలి. సో 3i ఇంటూ 17, నెక్స్ట్ 6i ఇంటూ 4. సో మైనస్ టర్మ్ ఉంది కాబట్టి సో 6 ఇంటూ 4. సో వచ్చేసి న్యూమరేటర్ టర్మ్. సో దీన్ని సింప్లిఫై చేసాను అనుకోండి, సో 3 కామన్ తీస్తున్నాను. సో 3 కామన్ తీస్తే i ఇంటూ 3, 17 మైనస్ ఇక్కడ 3 అంటే 2 వస్తుంది, 2 ఇంటూ 4 8 అవుతుంది, 8. సో 17 మైనస్ 8 మైనస్ 8 వాల్యూ 9. సో కాబట్టి i ఇంటూ 3 ఇంటూ 9. సో డివైడెడ్ బై డినామినేటర్ వాల్యూ ఈ వాల్యూ వస్తుంది 325. సో 9 ఇంటూ 3 27. సో 27 బై, సో సాల్వ్ చేయలేదు కానీ అన్ని సేమ్ కాబట్టి సేమ్ 325 రాసి వస్తుంది. 27 బై 327, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ద వాల్యూ ఆఫ్ i స్క్వేర్ ప్లస్ i పవర్ 4 ప్లస్ i పవర్ 6 అప్ టు 2n ప్లస్ 1 టర్మ్స్ ఈక్వల్ టు అడుగుతున్నాడు. సో దీన్ని జస్ట్ సింపుల్గా వెరిఫికేషన్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం మనము. అప్ టు 2n ప్లస్ 1 టర్మ్ అంటున్నాడు, అంటే ఇది వచ్చేసి ఏంటి ఆడ్ టర్మ్. n ఈక్వల్ టు 0 పెట్టామనుకోండి, ఫస్ట్ టైం వస్తుంది 1 వస్తుంది అంటే ఫస్ట్ టర్మ్. n ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ వాల్యూ వచ్చేస్తుంది ఏమవుతుంది i స్క్వేర్ అవుతుంది. సో i స్క్వేర్ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది i స్క్వేర్ వాల్యూ -1.
సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. లేదు n ఈక్వల్ టు 1 పెట్టామనుకోండి, n ఈక్వల్ టు 1 పెడితే ఏమొస్తుంది 3 వస్తుంది. సో అంటే అప్ టు 3 టర్మ్స్, అప్ టు 3 టర్మ్స్. సో అప్ టు 3 టర్మ్స్ని యాడ్ చేయాలి. అప్ టు 3 టర్మ్స్ అంటే ఏం చేయాలి, i² ప్లస్ i⁴ ప్లస్ i⁴. i² వాల్యూ -1, i⁴ వాల్యూ -1, హోల్ స్క్వేర్ వాల్యూ 1 వస్తుంది, i⁴ వాల్యూ -1. సో +1 -1 క్యాన్సిల్ అవుతుంది, అగైన్ ఈ టర్మ్ కూడా -1. సో కాబట్టి ఫస్ట్ టర్మ్ చెక్ చేసి -1, ఫస్ట్ టర్మ్నే సరిపోతుంది, అగైన్ సెకండ్ చెక్ చేయని అవసరం లేదు. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం. If x cos theta plus I sin theta, then the value of x⁴ plus 1 divided by x⁴ equal to. So ఇక్కడ x ఈక్వల్ టు cos theta plus I sin theta అన్నాడు. సో దీన్ని పవర్ చేస్తున్నాము, cos theta plus I sin theta whole power 6 plus 1 divided by అంటే నేను పవర్ మైనస్ రాస్తాను, cos theta plus I sin theta whole power -6, 1 డివైడ్ బై ఉంది కాబట్టి -6 రాసాను. సో ఇక్కడ cos theta plus I sin theta whole power ఇన్ ఫార్మేట్లో ఉంది కాబట్టి దీని వచ్చేసి ఏం చేస్తామంటే మనము cos 6 theta plus I ఇంటూ sin 6 theta. సో సిమిలర్గా ఇక్కడ కూడా సేమ్ అలాగే రాస్తాము, ప్లస్ cos ఆఫ్ -6 theta ప్లస్ I ఇంటూ sin ఆఫ్ -6 theta. సో ఇక్కడ కాస్ట్లో నుంచి సైన్ బయటికి వస్తే ప్లస్ఏ ఉంటుంది, సైన్లో నుంచి బయటికి వస్తే మాత్రం మైనస్ అవుతుంది. కాబట్టి ఈ టర్మ్ వచ్చేసి ఏంటి, cos 6 theta, ఇక్కడ టర్మ్ -I ఇంటూ sin 6 theta. సో ఇక్కడ మైనస్ ప్లస్ క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ cos 6 theta ప్లస్ cos 6 theta రెండింటిని సమ్ చేస్తే వాల్యూ మనకు 2 cos 6 theta. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్.